వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 ఇప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. ఇంకా ఫైనల్ కూడా వస్తుంది. అందులో ఒక 50 వరకు చేంజెస్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం కట్ ఆఫ్ మీరు ఎంత వెయిట్ చేస్తుంటారని తెలుసు. ఫుల్ కట్ ఆఫ్, సో ఆల్ కేటగిరీస్ కట్ ఆఫ్ అయితే ఇందులో ఉంటుంది. వీడియో కంప్లీట్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం. అండ్ ఇది మన వెబ్సైట్. సో ఇందులో మీరు ప్రెడిక్టర్ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు ఏ కేటగిరీ అయినా. అండ్ ఇందులో మనం మెరిట్ లిస్ట్ను కూడా పెట్టేసాం, మీ ప్రతి కేటగిరీ చూసుకోవచ్చు. ప్రెడిక్టర్ ఇందులో డిస్ప్లే ర్యాంక్ ఆర్ మెరిట్ ర్యాంక్ సెలెక్ట్ చేద్దాం. ఏయు ఓపెన్లో ఒక 600 ర్యాంకుని సెలెక్ట్ చేస్తున్నా, 600 ర్యాంకుని సెలెక్ట్ చేస్తున్నా. 6000 సెలెక్ట్ అయింది. 600 ర్యాంకుని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రెడిక్ట్ కాలేజెస్, సో 600 ర్యాంక్ అవైలబుల్ ఉన్న కాలేజెస్ అన్నీ వస్తాయి. అండ్ అది కాకపోతే ఇంకేదైనా మీరు బీసీఏ, బీసీ ఇదంతా మీరు సెలెక్ట్ చేస్తే మీ మెరిట్ ర్యాంకుకు ఏ కాలేజ్ రావచ్చో ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట ఇది. సో ఇదైతే కావాలన్నా కూడా మనకు మెసేజ్ చేయండి కింద కనిపించే నెంబర్కు, ఆర్ డైరెక్ట్ ఆ వెబ్సైట్ లింక్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. అండ్ ఇందులోనే మనం మెరిట్ లిస్ట్ను పెట్టాం. సో మెరిట్ లిస్ట్ ఇది, మెరిట్ లిస్ట్ను వెబ్సైట్లో పెట్టాం. ఆల్ ఏరియాస్, ఆల్ కేటగిరీస్, ఆల్ మొత్తం ఎంతమంది కంప్లీట్గా చేసుకున్నారు రిజిస్ట్రేషన్ అంటే 14,310. సో ఇప్పుడు వరకు ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్నవాళ్ళు, ఇందులో ఏఈలో ఉన్నవాళ్ళు, ఎస్వీలో ఉన్నవాళ్ళు, ఏపీఎన్ఎల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, మైనారిటీ వాళ్ళు కంప్లీట్ ఉంది. అండ్ మెరిట్ లిస్ట్ అయితే ఈ విధంగా అరేంజ్ అయిపోయింది, మనకు చేసాం వెబ్సైట్లో. సో మీ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు తెలుసుకోవాలంటే ఏయూలో ఇక్కడ ఏయూ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కేటగిరీ మీద క్లిక్ చేయండి. కేటగిరీ మీద క్లిక్ చేస్తే మీకు కేటగిరీ వస్తుంది. దానికి సంబంధించిన కేటగిరీ బీసీఏ అనుకుందాం, ప్రెస్ చేయండి అండ్ అప్లై. సో బీసీఏ అని కొట్టగానే మీకు ఇక్కడ వచ్చేస్తుంది 833 మంది ఏయూలో బీసీఏ వాళ్ళు అప్లై చేసుకున్నారు, వాళ్ళ నెంబర్ ఇదంతా. సో బీసీఏ వాళ్ళ ప్రతి ర్యాంక్ ఉంటుంది 833, 180 మార్కులు. ఫస్ట్ ర్యాంకర్ ఎవరు బీసీఏలో అంటే, ఫస్ట్ ర్యాంకర్ బీసీఏలో 44 మెరిట్ ర్యాంక్ స్టేట్. డిస్ప్లే ర్యాంక్ మనం మ్యాప్ చేయలేదు. ఆల్ ఇండియా ర్యాంక్ 4351, 624. సో టాప్ 10,278 స్టేట్ మెరిట్ ర్యాంక్, 16,000 ఆల్ ఇండియా ర్యాంకు, 584 మార్కులు. సో ఇదంతా ప్రతి క్యాస్ట్ మీ ర్యాంకు స్టేట్లో, మీ రీజియన్లో కంప్లీట్ ఇందులో తెలుసుకోవచ్చు. ప్రెడిక్టర్తో పాటు ఇది ఇంకా కట్ ఆఫ్స్ చాలా ఉంటాయి. వెబ్సైట్ కావాలంటే మీరైతే తీసుకోండి. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి వచ్చి కట్ ఆఫ్ని అయితే చూద్దాం. సో కట్ ఆఫ్ కంప్లీట్ అన్ని కట్ ఆఫ్స్ అయితే ఇప్పుడు నేను చకచక చెప్పేస్తాను మీకు, ఒకసారి వినండి. సో కట్ ఆఫ్ ఫస్ట్ ఓపెన్ ఎస్వీకి సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్ అయితే 3235 కట్ అయింది లాస్ట్ టైం మెరిట్ ర్యాంక్. ఇప్పుడు అక్కడ ఉన్న మార్కులు 490 కరెక్ట్. పోయినసారి 471 ఉన్నాయి ఇదే ర్యాంక్ దగ్గర, ఇప్పుడు 490 ఉన్నాయి. మరి సీట్లు ఇవన్నీ పెరిగాయి కాబట్టి కట్ ఆఫ్ తగ్గుతుంది అని భావిస్తే మనకు వచ్చే కట్ ఆఫ్ 485 అరౌండ్. +or-2 ఉంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్వీయు ఓపెన్, ఓకే, ఎస్వీయు ఓపెన్కి అయితే ఇది కట్ ఆఫ్. అండ్ ఇదే నమ్మమని చెప్పట్లేదు, మన ఎక్స్పీరియన్స్ ప్రకారం, ప్రెడిక్షన్ ప్రకారం మెరిట్ లిస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చేసి దాన్ని తగ్గించి అయితే చెప్తున్నాం. ఇంకా డీప్గా ప్రతి క్యాస్ట్ వైజ్గా కూడా మన వెబ్సైట్లో ఉంటుంది, కానీ అంత అనాలిసిస్ ఇందులో చెప్పలేం కాబట్టి డైరెక్ట్ అవన్నీ చేసే చెప్తున్నా. బీసీఏ 4,908 ర్యాంక్ వరకు కట్ అయింది లాస్ట్ టైం. అండ్ అప్పుడున్న మార్కులు 443. సో ఇప్పుడు ఇదే దాని దగ్గర ఉన్న మార్కులు 462, అంటే ఒక 5-6 తగ్గుతాయి. 457 +or-2 కావచ్చు. ఓకే, సో డేంజర్ జోన్ అనమాట. ఇంకా మీరు కొందరు 457 అంటే 455 నుంచి 57 వరకు డేంజర్ జోన్, పైన అందరికీ దాదాపు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది బీసీఏ ఎస్వీయు. అండ్ బీసీబీలో 4,766 కట్ అయింది లాస్ట్ టైం. అండ్ అప్పుడున్న మార్కులు 446. ఇప్పుడు సేమ్ ఇదే చోట ఉన్న మార్కులు 464. ఓకే, 459 కట్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, +or-2. ఓకే, నెక్స్ట్ బీసీసీ. సో బీసీసీలో పోయినసారి మనకైనా మెరిట్ ర్యాంక్ కట్ ఆఫ్ 5973. అప్పుడు ఇక్కడ ఉన్న మార్కులు 427. ఇప్పుడు ఇదే ప్లేస్లో ఉన్న మార్కులు 440. ఓకే, 440 జస్ట్ 13 పెరిగినట్టు చూపిస్తూ 445 ఉన్నాయి, 18 మార్క్స్ పెరిగాయి. సో 440 వరకు వస్తే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 440 మార్కుల వరకు వస్తే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బీసీసీ. బీసీడీ 5121 ఎస్వీయు, ఇదంతా మనం చెప్పేదంతా ఎస్వీయు గురించి. ఇప్పుడు 5121 అప్పుడున్న మార్కులు 420. ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్న మార్కులు బీసీడీ 440, అప్పుడున్న మార్కులు 440, ఇప్పుడున్న మార్కులు 459.
ఒక 454 బీసీడీ ఎస్వి 454 ±2 ఉండొచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ బీసీఈ అయితే 4725కి లాస్ట్ టైం కట్ అయింది మెరిట్ ర్యాంక్. 446 అప్పుడున్న మార్కులు. ఇప్పుడు ఇదే ప్లేస్లో ఉన్న మార్కులు 465. నేను అనుకోవడం అయితే 460 ±2 వెళ్ళొచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. ఇది బీసీఈకి సంబంధించి. ఎస్సీ1 చాలా తక్కువ ఉన్నారు, విడిచిపెట్టండి. ఎస్సీ2 7296 మెరిట్ ర్యాంక్ వరకు కట్ అయింది లాస్ట్ టైం. 405 మార్క్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు 424 ఉన్నాయి మార్క్స్ అదే ప్లేస్లో. 419 ±2 వరకు వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను ఎస్సీ2. అండ్ ఎస్సీ3 6703కి కట్ అయింది లాస్ట్ టైం. అప్పుడున్న మార్కులు 415. ఇదే ర్యాంక్ దగ్గర ఇప్పుడున్న మార్కులు 433. సో 428 వరకు వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను ±2. ఇది ఎస్సీ3. ఎస్టీ 8940 కట్ అయింది లాస్ట్ టైం. 376 అప్పుడున్నాయి. ఇప్పుడున్న మార్కులు 396. అంటే ఒక 391 ±2 వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఎస్టీలో. అండ్ అదేవిధంగా మైనారిటీ అయితే 435 లాస్ట్ టైం. 5439 ర్యాంక్. ఇప్పుడు 454 మార్క్స్ ఉన్నాయి. అంటే 449 ±449 48 మైనారిటీ కట్ ఆఫ్ ±2. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే పోయినసారి 481 కట్ ఆఫ్. ఓకే. 2635 ర్యాంక్ వరకు వచ్చింది. ఈసారి 500 ఉన్నాయి ఆ ప్లేస్లో. 495 వరకు వెళ్ళొచ్చు. ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో ఉంటుంది కాబట్టి. అండ్ ఏయూ ఓపెన్లో అయితే 2328 కట్ అయింది లాస్ట్ టైం. అప్పుడున్న మార్కులు 487. ఇదే ప్లేస్లో ఇప్పుడున్న మార్కులు 506. సో ఒక 501 వరకు వెళ్ళొచ్చు ±2. 5 మార్కులు తగ్గిస్తున్న, సింపుల్గా ఏం లేదు. నెక్స్ట్ బీసీఏలో 3862 లాస్ట్ టైం కట్ అయింది. అప్పుడున్న మార్కులు 461. ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్న మార్కులు 479. 474 వరకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది బీసీఏ. బీసీబీ చూస్తే 4644 వరకు కట్ అయింది. 448 మార్కులు ఉన్నాయి లాస్ట్ టైం. ఇప్పుడున్న మార్కులు 467. అంటే 462 వరకు వెళ్ళొచ్చు బీసీబీ అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బీసీసీ చూస్తే 3970 ర్యాంక్ వరకు వెళ్ళింది. అప్పుడున్న మార్కులు 459. ఇప్పుడున్న మార్కులు 477. సో 472 ±2 వెళ్ళొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను బీసీసీకి. అండ్ బీసీడీలో చూసినప్పుడు బీసీడీ లాస్ట్ టైం 2714 కట్ అయింది. అండ్ అప్పుడున్న మార్కులు 480. ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్న మార్కులు 494. అంటే 499 వరకు కట్ ఆఫ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను బీసీఈ. పోయినసారి 7440 కట్ అయింది. అప్పుడున్న మార్కులు 403. ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్న మార్కులు 421. 416 ±2 ఉండొచ్చు అని అనుకుంటున్నాను బీసీఈ. ఎస్సీ2 పోయినసారి 7152 కట్ అయింది. 407 మార్కులు ఉన్నాయి ఆ ప్లేస్లో. ఇప్పుడు 421 వరకు వెళ్ళొచ్చు. అంటే ఈసారి 426 ఉన్నాయి ఆ ప్లేస్లో మార్కులు. అండ్ ఎస్సీ3 అయితే 6135 వరకు వెళ్ళింది లాస్ట్ టైం. అప్పుడున్న మార్కులు 424. ఇప్పుడు ఇదే ప్లేస్లో ఉన్న మార్కులు 443. 438 ±2 అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎస్టీ లాస్ట్ టైం వెళ్ళింది 8698. అప్పుడున్న మార్కులు 380. ఇప్పుడున్న మార్కులు 400. 395 వరకు వెళ్ళొచ్చు అనిపిస్తుంది. అండ్ మైనారిటీ ఏయూ, మొత్తం ఇది ఏయూకి మనం చెప్పేది, 8560కి వెళ్ళింది లాస్ట్ టైం. అప్పుడున్న మార్కులు 383. ఇప్పుడున్న మార్కులు 402. 397 వరకు వెళ్ళొచ్చు అనిపిస్తుంది ±2. ఈడబ్ల్యూఎస్ 1536కి వెళ్ళింది లాస్ట్ టైం. 502 మార్క్స్. ఇప్పుడు 525 ఉన్నాయి. 520 వరకు వెళ్ళొచ్చు అని నాకైతే అనిపిస్తుంది.